హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు అన్నమాట, శ్రావణ మంగళవారము. సండే రోజు చరణ్ గుంటూరు వెళ్ళిపోయారు కదా, ఇంకా మేము మంగళవారం రోజు గుంటూరు వెళ్తున్నాం అందరం కలిసి. ఎందుకు అంటే ఒక ఫంక్షన్ అంటే పూజ ఉందన్నమాట గుంటూరులో, ఆంటీ వాళ్ళది. ఇంకా అందరు మా ఇంటి దగ్గర అందరినీ పిలిచారు. ఇంకా అందరం కలిసి ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నాము. కొంచెం పెద్ద వెహికల్ తీసుకున్నాం అనమాట. తుఫాన్ అంటారు కదా, అది ఒక 14 మెంబర్స్ అట్లా పట్టేట్టు తీసుకెళ్తున్నాము. అంటే మామూలుగా మేము 10 మెంబర్స్మే ఉన్నాం అనమాట, చైత్రతో కలిపి 11 మెంబర్స్మే. కొంచెం ఫ్రీగా ఉండిద్ది కదా అని చెప్పి పెద్ద వెహికల్ మాట్లాడుకున్నాము. ఇంకా అది నాన్ ఏసీ తీసుకున్నాం అనమాట. అంటే ముందు రోజు వర్షం పడింది బాగా, ఇంకా చలిగా ఉండిద్ది, ఎందుకు నాన్ ఏసీ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాము. ఆ విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఉంచేటప్పటికి అసలు గాలి మామూలుగా రావట్లేదు అనమాట. ఇంకా కృష్ణవేణక్క జుట్టు అంతా ఎగిరిపోతుంది అని చెప్పి నా చున్నీ ఉంటే చున్నీ కప్పుకుందనమాట. ఇంకా వెళ్ళే దారిలో, గుంటూరు వెళ్ళే దారిలో బోయపాలెం అని ఉండిద్ది. అక్కడ పార్వతీదేవి అమ్మవారి టెంపుల్ ఉండిద్ది అనమాట. చిన్నదే, మెయిన్ హైవే మీదే ఉండిద్ది. ఇంకా అక్కడ ఆగుదాం, శ్రావణ మంగళవారం కదా, కొబ్బరికాయ అది కొట్టుకుందాం అని చెప్పి ముందే అనుకున్నారనమాట అందరూ. ఇంకా అందరూ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా అందరం కలిసి టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళబోయే ముందు కాళ్ళు అది కడుక్కొని వెళ్తున్నాము. ఇంకా ఆ టెంపుల్ వెనక సైడు ఇట్లా నాగేంద్ర స్వామి బొమ్మ ఉందన్నమాట. ఇంకా మా అమ్మమ్మ అంటే గుడి చుట్టూ ఒక చుట్టూ తిరిగేసి వచ్చి, ఇంకా కొబ్బరికాయలు అది లోపల కొడతారేమో అని చెప్పి ఇస్తే ఆయన అన్నారు, అక్కడ లోపల కొట్టము, అక్కడే మీరు కొట్టుకొచ్చుకుంటే కొబ్బరి చెప్పులు దేవుడి దగ్గర పెడతామని చెప్పి చెప్పారనమాట. ఇంకా బయట వినాయకుడి దగ్గర కొబ్బరికాయ అది కొట్టుకుంటున్నాము. మామూలుగా మేము ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయలు తీసుకొచ్చామని చెప్పాం కదా, కృష్ణవేణక్కకి తెలియదంట మేము అక్కడ ఆగుతామని చెప్పి. ఇంకా కారు ఎక్కినాక అందనమాట, కొబ్బరికాయలు మీరు అందరు తెచ్చుకున్నారు నాకు చెప్పలేదు అందనమాట. ఇంకా అక్కడ ఉంటాయో లేవో అనుకున్నాం కానీ అక్కడ అమ్ముతున్నారనమాట. ఇంకా అక్కడ తీసుకుంది. ఇంకా అమ్మవారిని బాగా అలంకరించారనమాట ఆ రోజు. ఇంకా శ్రావణ మాసం కదా, ఇంకా అందరూ కొంచెం మంది వస్తున్నారనమాట. ఇది కొంచెం ఇప్పుడు డెవలప్ అయిందేమో అనిపించింది నాకు. ఇంతకుముందు మేము గుంటూరు వెళ్ళినప్పుడు ఓన్లీ చిన్న గుడే ఉండేది, చుట్టూ ఇదంతా ఇట్లా ఉండేది కాదనమాట. ఇంకా జనాలు ఎక్కువ మంది వస్తూ ఉన్నారని చెప్పి కొంచెం డెవలప్ చేసినట్టున్నారు, బాగానే ఉంది. ఇంకా కొబ్బరికాయ కొట్టి దేవుడు దండం పెట్టుకున్నాక వాళ్ళు కొంచెం విభూది పొట్లము కొంచెం కుంకుమ అట్లా ఇచ్చారనమాట అమ్మవారిది. ఇంకా అందరం కొంచెంసేపు కూర్చొని వెళ్దాము అని చెప్పి కూర్చున్నాం అనమాట. అప్పటికే మా ఆంటీ ఫోన్ చేస్తూ ఉందన్నమాట, ఇంకా రాలేదేంటి అని. అంటే పూజకి వెళ్తున్నాం కదా గుంటూరులో, ఆంటీ ఫోన్ చేసింది అనమాట, ఏంది ఇంకా రాలేదు, పొద్దున్నే వస్తామన్నారు కదా అని చెప్పి కాల్ చేస్తే, ఇంక ఇట్లాగా అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగాము, బయలుదేరుతున్నాంలే అని చెప్పి చెప్పామన్నమాట. ఇంకా గుంటూరు వచ్చేసాము. ఇంకా కింద బ్రేక్ఫాస్ట్ అది పెట్టారు, అప్పుడు వీడియో తీయలేదు. కింద సెల్లార్లో బ్రేక్ఫాస్ట్ అది పెట్టారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది తిని పైకి వచ్చామన్నమాట. పైకి వచ్చేటప్పటికి పూజ అది స్టార్ట్ చేశారు. అంటే అప్పటికి ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఇంకా హనుమాన్ చాలీసా ఒక్కటే ఉందన్నమాట. ఇంకా హనుమాన్ చాలీసా ఎన్నిసార్లు చదివారనమాట, నాకు ఆ నెంబర్ గుర్తులేదు. 101 సార్లు, 116 సార్లు ఏదో, 108 సార్లు ఏదో ఉండిద్ది కదా, ఇంకా అన్నిసార్లు చదువుతూ ఉన్నారనమాట. ఆ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేశారు, వెంకటేశ్వర స్వామికి హనుమాన్ చాలీసా, ఇంకొకటి ఏదో ఉన్నట్టుంది. ఇంకా అన్ని రకాల పూజలు చేశారనమాట. అక్కడ డెకరేషన్ కూడా భలే చేశారు అసలు. అంతా ఒక దివాన్ పెట్టేసి, దివాన్ మీద అన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టి ఇట్లా అలంకరించారనమాట. చాలా బాగా చేశారు. అంటే మేము లాస్ట్లో వచ్చామన్నమాట. అంటే మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో హనుమాన్ చాలీసా అప్పుడు వచ్చాము. ఇంకా ముందు ప్రసాదం చేస్తారు కదా, పంచామృతం ఏదైనా ఉంటుంది కదా, ఇంకా ఆ పంచామృతం మేము తీసుకోలేదని అందరికి ప్రసాదంగా ఇస్తున్నారనమాట. ఇంకా దేవుడి రూమ్లో ఖాళీ లేదనమాట, అందరూ కూర్చొని ఉన్నారు. ఇంకా మేము అందుకని బెడ్రూమ్లో కూర్చున్నాము. ఇంకా ఆ రోజు మా అత్తయ్య కూడా
వచ్చారనమాట అక్కడికి ఆంటీ వాళ్ళ ఇంటికి. ఇంకా చైత్ర ఆకలి అవుతుందంటే మా అమ్మ కిందకి తీసుకెళ్ళింది. ఇంకా మేము పైన వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత కింద సరే మనం కూడా తినొద్దాం పదండి అని చెప్పి ఇంకా కిందకి వెళ్ళి తింటున్నాం అనమాట. ఇంతకీ ఆ పూజ ఎవరింట్లో అంటే మా ఆంటీ అనమాట, పద్మ ఆంటీ అని. మా అమ్మకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. 40 years నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బాగా. మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊరే అనమాట వాళ్ళది కూడా. ఇంతకుముందు మా ఇంటికి ఎదురు గొంతులో ఇంట్లో ఉండేవాళ్ళు. ఇంకా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత గుంటూరు వచ్చి సెటిల్ అయిపోయారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇద్దరు అంత క్లోజ్గా ఉంటారు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఇంకా నాకు కూడా బాగా అలవాటు అనమాట ఆంటీ. నాకు ఇప్పుడు అక్కడ వాకిల్లో కూర్చున్నారు కదా ఆంటీ అనమాట. నన్ను చిన్నప్పుడు బాగా పెంచేవాళ్ళు. నేను తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా గుంటూరులో కోచింగ్ ఉన్నప్పుడు కూడా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండి అట్లా అసలు వాళ్ళ సొంత కూతురులా చూసుకునిద్ది అనమాట ఆంటీ. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫంక్షను ఆంటీ ఇంక ఏ చిన్న ఫంక్షన్ చేసినా అమ్మని పిలవకుండా చేయదన్నమాట. ఇంకా అట్లాగా అందరం కలిసి ఫంక్షన్కి వచ్చాము. అదే ఫంక్షన్ కాదు, పూజకి వచ్చాము. ఇంకా పూజ అయిపోయినాక ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. గుంటూరులోనే కాబట్టి ఇంకా నేను చైత్ర గుంటూరులోనే ఆగిపోతాము. ఇంకా అందరు వెళ్తున్నారనమాట. మా అత్తయ్య ఏమో ఇంకా నన్ను మా అత్తయ్యని మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తున్నారనమాట. మా అత్తయ్య ఏమో పైకి రండి కొంచెం టీ అయితే ఆగిపోదురు అని చెప్పి అందనమాట అమ్మ వాళ్ళని. ఇంకా మామూలుగా అమ్మ వాళ్ళు అయితే మామూలుగా వచ్చేవాళ్ళు. ఆ రోజు ఏంటంటే ఆ కారులో వచ్చిన ఆంటీ ఒక అమ్మ ఉండిద్ది, ఆ అమ్మ వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారనమాట. ఆ రోజు నైటే వెళ్ళాలని బుక్ చేసుకున్నారు. ఇంకా మళ్ళీ ఇంట్లోకి వచ్చి వెళ్తే లేట్ అయ్యిద్ది కదా అని చెప్పి ఇంకోసారి వస్తాంలే అని చెప్పి వెళ్ళారనమాట. ఇంకా మా చరణ్ బాల్కనీల నుంచి తొంగి చూస్తున్నాడు అనమాట. కిందకి రారా అంటే సిగ్గుపడితే రాలేదనమాట. ఇంకా అమ్మోళ్ళ కారు వెళ్ళిపోయింది. ఇంకా మేము పైకి వచ్చామన్నమాట. పైకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఇంకా ఐస్ క్రీమ్ కావాలన్నారనమాట పిల్లలు. ఇంకా చైత్ర కూడా అంటే అక్కడ భోజనం చేసి వచ్చింది కదా, ఇంకా నాన్న ఐస్ క్రీమ్ తినాలి కొంచెం తప్పిగా అనిపిస్తూ ఉంటుంది కదా, నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి అడిగింది అనమాట. ఇంక పిల్లలందరికీ ఐస్ క్రీమ్ పెడతా ఉన్నాడు శరత్. ఇంకా అది బటర్ స్కాచ్ అనమాట. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఋషికి వద్దన్నాడు, మిగతా 3 తిన్నారు. ఇంకా మా అత్తయ్య ఇంటికి వచ్చినాక వాకింగ్కి వెళ్ళి వస్తా ఈ పూలు తీసుకొని వచ్చిందనమాట. విరజాజులు ఉంటాయి కదా, విరజాజులు కొన్ని మామూలుగా చామంతులు గులాబీలు కలిపి అట్లా తీసుకొచ్చింది. ఇంకా నేను ఆ విరజాజులు అవి కడతా ఉన్నాను అనమాట. ఇంకా మా అత్తయ్యని మా వదిన అడుగుతున్నారు, మామూలుగా వెహికల్ తీసుకొని వచ్చాం కదా గుంటూరు, అది ఎంత తీసుకున్నారు, పెద్దగా ఉంది, ఎంత తీసుకున్నారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇంకా చెవితో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా చరణ్ అప్పుడే అంటే మేము ఒక 2 days కదా వాడిని చూడకుండా, వాడు సండే రోజు వచ్చాడు, మేము ట్యూస్డే రోజు వచ్చాము అనమాట. అంటే మధ్యలో 1 రోజే కదా. ఇంకా వాడు ఏందో ఎగ్జైట్ అవుతూ ఉన్నాడు అనమాట మమ్మల్ని చూసి. చైత్ర దగ్గరికి ఏదో చెబుతూ ఉన్నాడు వచ్చి. ఇంకా కొంతసేపు ఆడుకున్నాక వీళ్ళు తెలుగు మా మామయ్య దగ్గర తెలుగు నేర్చుకుంటున్నారుగా. ఇంకా తలా ఒక పుస్తకం తీసుకొని అక్కడ చైర్లు వేసుకొని టీవీ దగ్గర అది టేబుల్ లాగా పెట్టేసుకొని అలా రాస్తున్నారనమాట. ఇంకా యాపిల్ అది కట్ చేసిస్తే తింటా ఉన్నారు. ఇంకా ఇక్కడ మా వదినేమో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. ఇంకా అప్పుడు మా మామయ్య కిందకి వెళ్ళారనమాట. అంటే ఈవినింగ్ టైం కొంతసేపు కింద కూర్చొని వస్తారు. ఇంకా మామయ్య కిందకి వెళ్ళారు. ఇంకా మేము కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా అంతలోకి ఇంట్లో బత్తాకాయలు ఉన్నాయి అనమాట. అవి ఒక 5 అట్లానే ఉన్నాయి. మళ్ళీ జ్యూస్ తీయడానికి కొంచెమే కదా అని చెప్పి మా వదిన సరే ఒలిచి పెడతాను తినండిరా, అది తొక్కుతో తింటే కొంచెం ఫైబర్ అట్లా వెళ్ళిద్ది కదా, తినండి అని చెప్పి వాళ్ళకి ఒలిచి పెడతా ఉందన్నమాట పిల్లలకి. ఇంకా నాకేమో కొంచెం పుల్లగా అనిపించింది. మా వదినకి పులుపు ఇష్టం కదా, మా వదినకి బాగున్నాయి అంటే ఇంకా పిల్లలందరూ మా వదిన తింటూ ఉన్నారు. ఇంకా మా చరణ్ నేను 1 రోజు లేకపోయేటప్పటికి నాకేందో మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా వాడిని పక్కన కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తూ ఉన్నాను అనమాట. నేను అడిగిన చైత్ర పొద్దున ఏమేమి పెట్టారు అన్ని చూసావు అక్కడ కొంచెం తాగుతా. అది ద్రాక్ష జ్యూస్ ఎందుకు అయితే జీలకర్ర క్రాన్బెర్రీస్ నీళ్ళలో నానబెట్టావా? నాకొద్దు, నాకొద్దు. ఏంటి చైత్ర మళ్ళీ తిరిగేసి నూనె
కొంచెమే మమ్మీ చపాతీ ఎందుకు మొక్క పెట్టావు? అది ఎటు నీ పొట్టులోకి అట్టానే పోదు కదా, నువ్వు చుట్టూ తింటావు కదా అందుకని. ఆ రోజు మార్నింగ్ మా వదిన చికెన్ కర్రీ వండిందంట. పిల్లలు ముగ్గురు మార్నింగ్ తిన్నారుగా, చైత్ర కోసం అని చెప్పి కొంచెం తీసి పక్కన పెట్టిందంట. ఇంకా చైత్ర చపాతీ తింటాను దాంట్లోకి చికెన్ కర్రీ కానీ, ఇంకా అదే కాల్చుకుంటాను అని చెప్పి మా అత్తయ్య చపాతీ చేస్తుంటే అది కాల్చుకుంటా ఉంది. ఇంకా ఆ రోజు చింత చిగురు పప్పు చేశారనమాట అత్తయ్య నైట్. ఇంకా కొంచెం అన్నం వండారు. ఇంక చపాతీలు ఉన్నా సరే మా చరణ్ ఏంటంటే అన్నమే తింటాను అనమాట. వాడు చపాతీ పెద్ద ఇష్టం ఉండదు. ఇంకా వాడు అన్నం కలిపించుకొని తింటా ఉన్నాడు. ఇంకా పడుకోవడానికి వచ్చామన్నమాట. శరత్ ఇక్కడ ఏదో ఫోన్లో చూపిస్తూ ఉన్నాడు వాళ్ళకి. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.